బులెటిన్లో మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నాయకులకు తీపి కబురు అందించారు. పలు కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఫెడరేషన్లకు చైర్మన్లను ప్రకటించారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా బస్వరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, రజక సహకార కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా డాక్టర్ దాసరిరాజు అజయ్ కుమార్, వైస్ చైర్మన్ గా బంగారు బాబు, గౌడ సహకార కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ గా కేశం నాగరాజు గౌడ్లను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 2 సంవత్సరాల వరకు కాలపరిమితి అమలులో ఉండనుంది. వైస్ చైర్మన్ గా ఎం లక్ష్మీనారాయణ, వాల్మీకి బోయ కోఆపరేటివ్. మా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులకి కొన్ని ఫెడరేషన్స్ చైర్మన్స్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు విడుదల చేయడం జరిగింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సీనియర్ కాంగ్రెస్ నాయకులను వివిధ చైర్మన్లుగా నియమించినందుకు పిసిసి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా నియమించినటువంటి లిస్ట్ మీకు అందజెప్తాం. ఇప్పుడు చెప్పే దాంట్లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కి చైర్మన్ గా బసవరాజ్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా ఫార్మర్ సేవాదల్ అధ్యక్షుడు పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, వాషర్మెన్ కోఆపరేటివ్ లిమిటెడ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ గా డాక్టర్ అజయ్ కుమార్ ప్రోటోకాల్ పిఆర్ గా ఉన్నారు. వైస్ చైర్మన్ గా బంగారి బాబు, బాడీ టాపర్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నిజామాబాద్ జిల్లాకు చెందిన మోత్కూరు చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ గా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కేశం నాగరాజు గౌడ్ నియమించినారు. ఎరిక కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా దొంగరి వెంకటేశ్వర్లు హుజూర్ నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఖమ్మం నుంచి బొడుగం శ్రీనివాస్ గారిని వైస్ చైర్మన్ గా దాన్ని నియమించినారు. మేరా కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి సంగా వెంకటరాజం, వైస్ చైర్మన్ గా ఎం లక్ష్మీనారాయణ. వాల్మీకి బోయ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి గద్వాల్ చెందినటువంటి గట్టు తిమ్మప్ప చైర్మన్ గా, బోయ నగేష్ వైస్ చైర్మన్ గా. మున్నూరు కాపు కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి కరీంనగర్ జిల్లాకు చెందిన బొమ్మ శ్రీరామ్ చైర్మన్ గా, పిసిసి సీనియర్ నాయకులు అల్లం భాస్కర్ గారిని వైస్ చైర్మన్ గా నియమించడం జరిగింది. యాదవ్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి ఎం రఘునాథ్ యాదవ్ షేర్లింగపల్లి, వైస్ చైర్మన్ గా గజ్జి భాస్కర్ యాదవ్ ఎల్బీ నగర్. వడ్డెర కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ గా గంజా రేణుక, శ్రీమతి గంజా నేరుక